అబ్బా మస్తు ఆకలైతున్నది. హోటళ్లకు పోయి వేడి వేడిగా మన తినాలని ఉరకటోళ్ళ కోసమే నుల్లా గి వార్త. చూస్తున్నారు కదా హోటల్ ఏసొంటి తిండి పెడుతున్నారో. మొత్తం కుళ్ళిపోయిన మాంసం, ఖరాబైన బిర్యానీ, మురిగిపోయిన కూరగాయలు, డేట్ అయిపోయిన మసాలాలు వాడుకుంటా పబ్లిక్ పానాలతోని చెలగాటమాడుతున్నారట కొందరు గిట్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలున్న హోటల్ కు పోయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్ చేసే వరకు గీ ముచ్చట బయటపడ్డది. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు మీదికేమో రంగురంగుల లైట్లతోని కస్టమర్లను అట్రాక్ట్ చేయనికే హోటల్ ను మొత్తం అందంగా డెకరేషన్ చేస్తున్నారు. కానీ లోపల చూస్తేనైతే పబ్లిక్ పెట్టే ఫుడ్ మొత్తం కల్తీ చేసి అమ్ముతున్నారట గిట్లా. ఏడ చూసినా ఈగలు, దోమలు, జిల్ల పురుగులేనట. ఇక లోపలున్న కిచెన్ చూస్తే బాత్రూమ్ కంటే దారుణంగా ఉన్నదట పరిస్థితి. ఇక ఇది చూసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకే దిమ్మ తిరిగిపోయిందట. ఇక ఎంబటే హోటల్ ను సీజ్ చేసి 30,000 జరిమానా వేసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ పానాలంటే కొందరు హోటల్ దందా వేసేటోళ్లకు ఎంత అల్క తక్కువైనాయో. పైసల కోసం కకృతి వాడి అడ్డమైన తిండి పెట్టి జనాల్ని ఆగం చేస్తున్నారు కొందరు ఆడాడ. గిసొంటోళ్లతోని జర పైలం మరి.